హాయ్ ఫ్రెండ్స్, ఒక ఉల్లిపాయ ఉంటే చాలు పూరి కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే నేను చేశాను, మా అమ్మాయికి ఇస్తున్నాను. ఎలా ఉందో తిని మా అమ్మాయి చెప్పింది. పూరి తిని ఎలా ఉందో చెప్పు, తిన్నాక చెప్పు. ఎలా ఉంది? బాగుందా? హోటల్ పెట్టేపో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దానికోసం నేను ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాను. 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని ఓపెన్ చేసి ఒక 1/2 కిలో మాత్రమే వేసుకుంటున్నాను. మేము నలుగురు ఉన్నాం, మాకైతే 1/2 కేజీ సరిపోతుంది. ఇంకా కొంచెం మిగిలిద్ది కూడా. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండేదాన్ని బట్టి చేసుకోవాలి. మనం ఇద్దరైతే ఒకళ్ళ తగ్గట్టు చేసుకోవాలి. చాలామంది ఉంటే చాలామంది తగ్గట్టు చేసుకోవచ్చు. దానికోసం 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను. కొంచెం లాస్ట్లో వేస్తున్నాను, చూసారా, అది తినే సోడా అండి. తినే సోడా వేస్తున్నాను, కొంచెం పూరి పొంగిద్దని, హోటల్ స్టైల్ లాగా. అదంతా కొంచెం పిండి వాటర్ వేయకుండానే మొత్తం చేత్తో మొత్తం కలిపేసుకోవాలి. ఉట్టి పొడి పిండే కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మొత్తం కలుపుకోవాలి. ఏళ్ళతోనే ప్రెస్ చేస్తా కలిపితే చాలా స్మూత్గా వస్తుంది. పిండి కలిపాక వెంటనే పూరి చేయకూడదండి. అది కనీసం 1 గంట 2 గంటలు నానబెట్టుకోవాలి. వాటర్కి మనకి అదే తేడా అండి. ఏదో గబగబ కలిపేసి టైం అయిపోతుందని గబగబ వేసేస్తాము, అలా చేసుకోకూడదు. నేనైతే నూనె వేస్తున్నాను. నూనె వేసి కూడా మొత్తం మర్దన చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఈజీగా 2 గంటలు పక్కన పెట్టేశాను. మూత పెట్టి పక్కన పెట్టేసుకొని పూరి ప్రాసెస్లోకి వెళ్దామా. దానికోసం నేనేం తీసుకున్నానంటే 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అదంతా శుభ్రంగా పొట్టు తీసేసుకొని, చూడండి, ఈ ఉల్లిపాయ అనేది సన్నగా కాకుండా, ఈ చిన్న చిన్న ముక్కలు కాకుండా చూడండి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలి. అప్పుడే లేయర్గా వస్తుందన్నమాట. కూరలోకి బాగుంటుంది. అప్పుడు వెజిటబుల్స్ లేకపోయినా ఇది కవర్ చేస్తుంది. ఇలాగోండి చూడండి, ఇలా కట్ చేసుకున్నాక లేయర్గా రావాలంటే చేత్తో ఇలా నలిపేసుకున్నాను. అంతా తీసేసుకున్నాను అనమాట. ఈలోపు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకున్నారండి. ఆయిల్ వేసుకొని మనకు ఆయిల్ ఎంత కావాలంటే అంత వేసేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసేసుకొని అది వేగాక ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకొని, ఉల్లిపాయలు ఎక్కువ మనం కూరకి బాగా ఫ్రై అయిపోయినట్టు కూరకి ఫ్రై అవ్వకూడదు. ఈ పూరి కూరకు అదేనండి స్పెషల్స్. తాలింపు గింజలు జీలకర్ర అంతా వేసాక కరివేపాకు వేసుకున్నాక, ఈ పూరి కూరకి ఏంటంటే ఉల్లిపాయలు కూరకి ఇదైనట్టు అవ్వకూడదు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాక ఒక 50% అవ్వాలి. ఒక 50%. అది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు అయితే కొంచెం ఒక నిమిషమైనా ఉంచుకోండి పచ్చివాసన పోయేలాగా. వేసుకున్నాక మీకు ఇంకో టిప్ చెప్తున్నాను. మనకు బయట పూరి హోటల్లో లాగా పూరి కలర్ రావాలంటే ఆ పిండి ఇందాక కలిపాం కదా, దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటే ఎల్లో కలర్లో ఉంటాయి. బయట అమ్మే పూరి ఎల్లో కలర్లో ఉంటాయి కదండి. మనం కూడా అంతే, పూరి కూర ఎల్లో కలర్లో ఉన్నట్టు మన పూరి కూడా ఎల్లో కలర్లో ఉండాలంటే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే బయట హోటల్లో లాగా పూరి కలర్ మారిపోతుంది. ఈ ఎగిపోయినాయండి ఉల్లిపాయలు అవన్నీ కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకున్నారు కదా అనుకోవచ్చు, ఉల్లిపాయలో సాల్ట్ వేయాలి, వాటర్లో కూడా వేసుకోవాలి. దానికోసం ఒక 50 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. మా నలుగురికి అయితే సరిపోద్ది. మీకు ఎక్కువ మంది కావాలంటే కొంచెం క్వాంటిటీ తీసుకోండి. దాన్ని పలసగా ఉండలు లేకుండా చేత్తో ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మరుగుతున్న వాటర్లో ఉండలు లేకుండా, చిన్నగా ఉండలు లేకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. నాకైతే వేరే వాళ్ళు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే నేనే కలిపేసుకోవాలి కాబట్టి, మొత్తం వీడియో తీసుకోవాలి కాబట్టి ఒకసారి వేసేసుకొని ఉండలు లేకుండా గబగబ కలిపేసుకున్నాను. మీరైతే వీడియో తీసేవాళ్ళు స్టాండ్ ఏదన్నా ఉంటే కనుక చిన్నగా వేసుకుంటా తిప్పుకోవచ్చు. మొత్తం ఉండలు లేకుండా చూడండి. పూరీ కూర అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే చూడండి, ఏం అవసరంలా ఒక ఉల్లిపాయ ఉంటే పూరీ కూర అయిపోద్ది. చాలా టేస్ట్ కూడా హోటల్ స్టైల్లో ఉంటుంది. హోటల్లో అయితే కొంచెం గరం మసాలా కానీ ఏమన్నా మసాలా, మనకి స్టార్ మసాలా 2 రూపీస్తో ఉంటాయి చూసారా, అది కానీ ఏమన్నా జీరా పౌడరు అలాంటివి యాడ్ చేస్తారంట. నాకు తెలీదు, నాకు హోటల్ వాళ్ళు చెప్తే విన్నాను. నేనైతే ఏమీ అవ్వలేదు, న్యాచురల్ అనమాట. చూడండి, ఈ పూరి ప్లేస్ నేను కొని 17 సంవత్సరాలు అవుతుంది. అందువల్ల కొంచెం అక్కడ కొంచెం సిలువులాగా వస్తుంది. అలా సిలువు రాకుండా పక్కన పడేయకుండా దానికి కవర్లు కట్టి యూస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కవర్లు కట్టి యూస్ చేసుకున్నాను. ఏ వస్తువైనా సరే పక్కన పెడితే ఏమేమి వస్తుంది, ఇలా కవర్లు కట్టుకొని వాడుకుంటే మంచి వస్తువులన్నీ వాడుకోవచ్చు. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మామూలుగా చేత్తో చేయకుండా పూరి ప్లస్తో చేస్తున్నాను. చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరి నొక్కు
తిప్పుకున్నాను అంతే. ఈలోపు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగిందా లేదా అని కొంచెం వేసి చెక్ చేసుకోండి. ఎక్కువ మంట రాకూడదు, తక్కువ మంట రాకూడదు. మీడియం సైజులో ఈ పూరి వేసుకోవటమే. పూరి వేయంగానే పొంగాలి, అప్పుడే పర్ఫెక్ట్ అనమాట. పూరి బాగుందని అర్థం, మంచిగా వచ్చాయని అర్థం. చూడండి, వేస్తున్నాను, వీడియోలో చూడండి. పూరి పొంగుతుందా చూసారా? పూరి పొంగింది, ఎలా పొంగిందో. అన్ని పూరీలు అలా చేసుకోవాలి, చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది, కొంచెం ఓపిక్గా చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎంకరేజ్ చేస్తే నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. అన్ని పూరీలు అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.